ఎత్తట్లేదా? ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే మేము ఒక బురదగా ఉన్న రోడ్లోకి వచ్చి ఇరుక్కుపోయాం. ఎస్, ఇట్స్ ట్రూత్. బండి కూడా ఎటెళ్ళలో తెలియక బురద అయిపోయింది. టైర్ చూసినట్టుగైతే ఇక్కడ నుంచి ఇక్కడికి బురద, ఆ బురదంతా ఇక కాలుకి అయ్యింది. చూశారు కదా, చాలా బురదగా అయింది. ఏదో విధంగా ఈ బురద మొత్తం దాచుకొని ఇక ఆ బురదను చూసారా, అవన్నీ దాచుకొని వచ్చేసాం. ఆ ట్రైన్ కొన్న ఇట్స్ గోయింగ్, వెళ్ళిపోతుంది. కానీ మాకు ఇంకా అడ్రస్ దొరకలేదు. వీఆర్ సర్చింగ్. ఆ ఈత కొట్టడానికి నాకు ఈత రాదు, మా ఊళ్ళకి వచ్చి ఈత. ఇగో గజేతగాడు, రెండో గజేతగాడు ఒకసారి నన్ను వదిలేసాడు, ఈత వచ్చని చెప్పి నన్ను బావిలో చచ్చిపోతాను, బతికాను. ఓకే అవన్నీ ఇప్పుడు ఎందుకని మేము ఎతకడానికి వెళ్తున్నాం. మా వ్లాగ్ మీరు అలా అప్డేట్లో చూస్తూ ఉండండి. పోతే ఈ వ్లాగే లాస్ట్ వీడియో. వచ్చేసాము మళ్ళీ మీకోసం. అడ్రస్ ఎదుగుతున్నారు మా వాళ్ళు, చాలా సీరియస్గా ఫోన్ కాల్లో కొన్ని మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి, చాలా సీరియస్గా ఎత్తుతున్నారు. చాలా సీరియస్గా ఫోన్ కాల్ చేస్తున్నారు. ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు పాపం, వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారని. ఏదో విధంగా నేనే నా వంతు తెలిసినవన్నీ చేసుకుంటూ ఏదోలాగా వాళ్ళకి ఏదో అడ్రస్ చూపిస్తాను. ఆ దేవుడిని అడుగుతాను, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ హల్లెలూయా నా మరణం వింటాడని నేను కోరుకుంటున్నాను. విని హల్లెలూయా పక్కాగా ఏదో నేను తర్వాత ప్రసాదం కింద ఏదోటి ముంజులో ఏదోటి తెచ్చుకుంటాను. తింటే తింటాడు, అంటే ఎండ కొంచెం వేడిగుంటే చాలా చేయొచ్చు దేవుడికి. అవన్నీ పక్కన పెట్టి ఉంటే మేము మళ్ళీ అడ్రస్ తెలిసినట్టుగా ఉంది. వీఆర్ వెళ్తున్నాం, మళ్ళీ రెడీగా ఉన్నాం మేము. చూడండి మా వ్లాగ్స్ మీకు చాలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. మేమైతే బండి ఎక్కిస్తాం రాలిపోతున్నాం చేస్తున్నాం. మేము చాలా బతికిస్తాం. అదో దట్ మెట్రోస్ ఇది. ఓ మై గాడ్, నేను మళ్ళీ వీడియో చేస్తాను. పడిపోయేలా పొరిగాడుతున్నాను ఫ్రెండ్స్. మేము పొరిగాడేస్తున్నాం, మా వాళ్ళు అవ్వట్లేదు. ఆడి బండి అక్కడ ఇరుక్కుపోయింది. చూడండి ఆడి బండి అక్కడ ఇరుక్కుపోయింది. అయ్యో ఓ మై గాడ్, మా వాడు బండి తీసేసాడు అలాగే. ఓకే, లాస్ట్కి మా వాడు మా దాంట్లో చేరిపోవడానికి వచ్చాడు. మేము మళ్ళీ మొదలెడుతున్నాం. ఓకే, రోడ్డు చూసినట్టుగా మీరు చూస్తున్నారు. ఎంత అడ్డుగా ఉన్నా ఎలా ఉన్నా సరే మేము ఇంత డేర్ చేసి ఇలాంటి రోడ్లలోకి వచ్చామంటే మీరు మా అర్థం చేసుకోవాలి. మేము ఎంత అయిపోతున్నాం మాకు తెలియట్లేదు. పిచ్చి డబుల్గా అయిపోతుంది. తెలియట్లేదు అనమాట మాకు చెప్పాలంటే. అర్థం ట్రైన్ కొన్న మాతో పాటు రేసింగ్ వస్తుంది అనమాట. పక్కనే బ్లూ కలర్ సర్ఫ్ కలర్, ఇట్స్ మిక్సింగ్. స్కై ఆల్సో సపోర్టింగ్ అస్. ఫిల్టర్ వల్ల కొంచెం మబ్బుగా కనిపిస్తుంది, నేను తెల్లగా కనిపిస్తాను. ఓకే అండి, ఫైనల్గా అయితే మాకు రోడ్ తెలిసిపోయింది. ఇగో గేట్ దగ్గర ఉన్న అంకుల్ మాకు అడ్రస్ చెప్పారు. మేము ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. బ్రో బాబు, గోసి రెడీయా? ఓకే, సారీ బ్రో, ఇది బీప్లో వేసుకోండి ఎందుకంటే ఏదో ఫ్రెండ్స్ కదా ఫ్లోలో వచ్చేసింది. ఓకే, ఓ మై గాడ్ చెరువు, ఓ మై గాడ్. నా వాయిస్ కాదండి, మా వాడు నవ్వాడు. నా వాయిస్ అనుకుంటున్నారు నేను అలా నేను బాగానే నవ్వుతాను. నా స్మైల్ చూసారు, బాగానే నవ్వుతాను. నేను చాలా స్వీట్గా వాయిస్ బాగుంటుంది. ఏంటి ఆత్మని కదా. చూడండి పంట పొలాలని స్వచ్ఛంగా మంచి చెరువు గాలి వింటున్నాయి. మనం బాగా తప్పు ఇచ్చుకుంటాం ఆర్గానిక్. ఇక్కడ ఆంటీని అడుగుతున్నాం ఎక్కడ అని. అందుకే కళ్ళు కాదండి, ఇప్పుడు మన చెరువు ఎక్కడండి? చెరువు అన్న నూతి. అక్కడ మీకు ఆంటీ కనిపిస్తున్నారా? ఆంటీ, మేము అక్కడ ఒక ఆంటీని అడిగాం అనమాట. మేము అడిగింది ఒక ఆవిడని అయితే మాకు అడ్రస్ చెప్పినాడు ఇంకో ఆవిడ. ఏటో దేవుడు మాకు సహాయం చేయాలని చూస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో రోడ్లోకి మేము స్టార్ట్ అవుతున్నాం. ఈ రోడ్డు చూసారు ఎలా ఉన్నదో, చాలా బాగుంది కదా. ఎక్కడికి వెళ్ళినా ఈ జగనన్న రోడ్లు మాత్రం మాకు కామన్గా ఉన్నాయి. ఏటో అర్థం కావట్లేదు, అంటే వర్షం వల్ల ఇది ఒక కొత్త ఎఫెక్ట్ అనుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్, ఓ మై గాడ్, బురద చూసారా ఎలా పడిపోతుందో. ఆ బ్యాక్ సైడ్ బుల్షెట్ గాయ మాత్రం రాలేకపోతున్నాడు. మీరు నా మాటలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారని నాకు అర్థమవుతుంది. చూడండి ఎంత బాగున్నాయి హట్స్ వేసుకొని. ఇక్కడ పందిర్లు పందిర్లు కాదు ఏదో అంటారు. నేను చాలా తెలుగులో బాగా మాట్లాడతాను, నాకు తెలుగు అంత రాదు. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, గోవులు ఉన్నాయి. ఆ గోవులు కాదు, అక్కడ అన్నీ నడుతున్నాం. నూతి అక్కడ ఇక్కడ నూతి ఉంటుంది కదా, అదే ఇప్పుడు ఇదే నూతి ఉంటుంది కదా, స్నానం చేస్తారు కదా.
మా ఓడు ఈసారి మాకన్నా సీరియస్గా ముందే వెళ్ళిపోతున్నాడు. సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్, వీడియో కాల్, ఎవరితోనో అడ్రస్ అడుగుతున్నాడు. ఏమో వాడు ఏదో తెలిసిన వాళ్ళ తెలుస్తున్నాడు కానీ వాడికి ఇంగ్లీష్ తప్ప తెలుగు భాష రాదు. మరి చూద్దాం వాడైనా కరెక్ట్గా అడ్రస్ తీసుకెళ్తాడో లేదో. ఆడి బ్యాగ్ ఏం చూస్తాడు. నా ఫ్రెండ్ చూడండి, ఐ మీన్ నా ముఖం. ఫ్రంట్ అంటే ఏదో కాదు. ఓకే నవ్వద్దురా, ఎందుకు నవ్వుతున్నా? నేను ఏదో బూత్ మాట్లాడినట్టే నవ్వుతున్నారేంటి? జనాభా అంతా డబుల్ మైండెడ్ పీపుల్. ఓకే మేము దగ్గరలో చేరుకున్న తర్వాత మళ్ళీ మీకు వీడియో అప్డేట్ ఇస్తాను. అప్డేట్ ఏం లేదు, వీడియో అంతా కలిసిపోయి ఉంటుంది. ఓకే బాయ్ అండి. ఫైనల్లీ మాకు రోడ్డు తెలిసిపోయింది అనుకుంటున్నాం. ఇంకా ఏదో అరిటాక్. ఓ మా అమ్మో నా కాలు. బండి ఇక్కడ పెట్టేసి నువ్వు దగ్గరికి వచ్చామండి. వచ్చేసాం ఫ్రెండ్స్ నువ్వు దగ్గరికి. బుర్రపాడు ఫ్రెండ్స్ నువ్వు. లోపల పాము ఉండొచ్చు, జలగ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏదైనా సరే మనం దాంతో ఈత కొడతాం ఏంటి, మనం ఈత కొట్టుకుంటాం కదా. చూడండి అందరూ చూడండి, వీఆర్ అరైవ్డ్ సక్సెస్ఫుల్ అరయ్యాం. ఈత కొట్టింది బయటకు సక్సెస్ఫుల్గా చెప్తాను. సారీ నాకు ఈత రాదు, వీళ్ళు కొడతారు, నేను చూస్తాను. ఓకే చాలా కష్టాలు పడి అడ్రస్ ఎత్తుక్కొని అనుకుంటే మా ఊళ్ళో నుంచో ముందు నువ్వు దూకరా, నువ్వు దూకితే నేను తేలుతాను రా అని డౌట్ పడుతున్నారు వాళ్ళ మీద వాళ్ళకి. ఈత రాను నేనే దూకట్లేదు, ఈత చాలా దూకుతారు, దూకాలి కదా. బాగానే ఉందండి, చాలా ఫ్రెష్ వాటర్. చూసారా ఎంత బ్లూ కలర్లో ఉందో ఫ్రెష్గా. ఒక ఈగలు లేవు, చెత్త లేదు, ఏం చాలా నీట్గా ఉంది. మామూలు దిగుదాం తర్వాత. ఓకే గో యూ సిగ్గుపడకండి రా, దూకండి రా. దూకితేనే ఏదైనా సరే గట్టిగా అవుతుంది రోయ్. చాలాసేపు కాన్వర్జేషన్ చేసుకుంటున్నారు, నువ్వు దూకాలని నేను దూకాలని. చూడండి ఏదో పెద్ద ఈతగాళ్ళు ఏదో పోటీకి వెళ్తున్నట్టుగా డమా ఇచ్చి మరి చూస్తున్నారు. వండుకొని తినండి, చేపలు ఉంటాయి. అందుకే అంటున్నాను దిగిరా ఫస్ట్ బాబీ, దిగ్గా నేను దిగిపోతాను. అంటే నాకు ఏదైనా పర్లేదు చూడు. అది కాదు, ఏదైనా అయితే పర్లేదు అంటే నేను వదిలితే వెళ్ళిపోతాం ఏంటో మన ఇక్కడ నుంచి. నమ్మకం ఉండాలి ఫ్రెండ్స్. ట్రైన్ కొని వెళ్ళిపోతుంది అక్కడ, చూసారా మంచి వ్యూ. ఓకే మా వాళ్ళు రెడీ అవుతున్నారు దిగడానికి, చూద్దాం. దిగండి రా, మా కాదు నేను ఉన్నాను కదా, వెంటనే ఎవరో పిలుస్తాను వెళ్ళి. ఎవరో ఒకళ్ళు పిలుస్తాను రా, ఏదో నవ్వగలే, లేదా వెళ్ళిపోతాను బండి వేసుకుని. బళ్ళు అక్కడ ఉన్నాయి కదా 2 బళ్ళు. హాస్పిటల్లో 108, 104 ఏదైనా పిలుస్తాను. ధర్మకాల్ ఫెవికాల్ వేసుకోండి. దూకిడం దెంగడం వచ్చేయడం. ఫస్ట్ ఇక్కడ ట్రై చేద్దాం, ఫేస్ చేద్దాం. ఫేస్ చేద్దావా? అయితే ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఫేస్ చేసి ఇక్కడికి వచ్చేద్దాం. అక్కడ ఆల్రెడీ దూకేశారు కదా, ఇక్కడ దూకండి. ఒకరు దిగి తెలిస్తే వచ్చేస్తారు కదరా. నాకు ఈత వస్తే నేనే దూకేస్తాను రా, నాకు అదిగాడు దూకట్లేదు. మొన్న వీళ్ళందరూ లైన్ దూకారా రే, బూతులు ఆడకండి రా, యూట్యూబ్ కూడా సెన్సర్ వేసుకుంటాడు. అక్కడికి వెళ్ళిపోతాం. దూకుతాం కదా, ఏం చేద్దాం బాగా చెప్పాలి ఫస్ట్. అరే చెప్తున్నానా, రోజున నువ్వు ఆ రోజు సరిపోతాను ఎలాగొచ్చా. నేనప్పుడు నిన్ను గీసాను వదిలేసా స్విమ్మింగ్ పూల్ అన్నీ. అమ్మ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ, ఇదే అక్కడ రా, వరి కాకపోతే. అందుకే ఫస్ట్ నువ్వు దిగిపో కదా, ఇదో తీసేద్దాం అంటా కదా. ఏదైనా ముందే దూక. బాగున్నాయి, స్వచ్ఛంగా ఉన్నాయి. వీడియో టైం పోక దూకాను. దూకిసాడు, పైకి వచ్చేసాడు దోలా. కాళ్ళు పొచ్చి తెగుతుందిరా, నాకు కాలు బాగాలేదు కదా, ఇప్పుడు తెలుస్తుంది. ఓకే బైక్ చెయ్యవరా, ఈత కొడతా. హాయ్ ఫ్రెండ్స్, కాళ్ళు పోతుంది ఉన్నట్టుంది. ఈత కొట్టండి రా. ఇది ఇక్కడ ఏదో చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ అవ్వలేదు. కానీ మా ఊడు ధైర్యంగా దూకాడు. ఈ ఫీల్ ఇట్. చాలా వాటర్ లోపల ఎలా ఉంది, వాటర్ చాలా బ్లూ కలర్లో ఉంది, చాలా బాగుంది. యూ కెన్ ఆల్సో ట్రై ఇట్. ఈడు కొట్టాడు కానీ తడవ, ఎందుకంటే ఈడు అంతనా వాటర్ ఏంటంటారా దాన్ని తెలియట్లేదు, నోట్లో తిరగట్లేదు. ఎక్కడికి వెళ్దాం? వాటర్ ప్రూఫ్ బాడీ. నువ్వు తడిలో ములిగినా సరే బాడీ వాటర్ అంటుకోదు, వదిలేస్తుంది అనమాట. అలాంటి బాడీ ఆడిది, అందుకే ఆడు ములిగాడు. ఆడికన్నా ఎక్కువసేపు ములిగాడు, మీరే చూసారు వీడియోలో. వెళ్ళిపోతున్నామండి.
చెరువుకి మా మనుషులకి చాలా దూరంగా మేము వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ మేము ఉండలేం. మళ్ళీ మా పాత చెరువుకి వెళ్ళి అక్కడ దూక్కుంటాం. అక్కడ నేను ఈత కొడతాను. నా ఈత చూస్తే చాలా షాక్ అయిపోతారు తెలుసా. అలా ఉంటుంది మన ఈత. మినిమం వాటర్ 200 ఫీట్ డౌన్ ఉండాలి, అప్పుడే నేను ఈత కొడతాను. నా ఈతకు అంత టాలెంట్ ఉంది. అది మినిమంలో అది. దట్ బుల్సెట్ కుక్క దిస్ ఆల్ ఆర్ సీయింగ్ అస్ అండి. వీఆర్ ఆల్సో వెరీ ఫిజికల్లీ నోర్ ఈస్ నాట్ తిరిగింగ్, ఇంగ్లీష్ హాపింగ్, మిడిల్ గుంతలు రోడ్డు కమ్మింగ్, బ్యాక్ సైడ్ దిస్ టిల్లీ ఫెల్లో ఈస్ కమ్మింగ్. దట్ జీవీఎంసీ హారన్ సౌండ్ అండి. దట్ వీఆర్ గవర్నమెంట్ హారన్ సౌండ్ బల్లే అండి. దిస్ హట్, నెట్, డాగ్, క్యాట్, బైక్స్, రేకులు, చెట్లు, మేఘాలు, ఆకాశాలు, కొండలు, మబ్బులు, కాకులు, పిచ్చుకలు అండి. ఏంటి అని చాలా కొత్తగా ఉన్నాయి కదా. ఓకే, ఈ రోడ్డుని మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా బ్యాక్గ్రౌండ్ వాచింగ్ ఎంజాయ్ చేయండి, గుర్తించండి. అమ్మో దిస్ బుల్సెట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ దెన్ అస్ అండి. ఇప్పుడు మేము మా పాత ప్లేస్కి వస్తామండి. ఇది ఎక్కడంటే చూసారా, డ్యామ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ రోడ్ అంతా ఇలా ఉంటుంది. ఏదో పాముల సౌండ్ ఉన్నట్టుగా వస్తుంది, అయినా మాకు భయం లేదు. ఎందుకంటే మేము చాలా పెద్ద అడవుల్లోనే ఈత కొట్టిన వాళ్ళం. అలాంటిది జస్ట్ ఇది మాకు ఆఫ్టర్ ఆల్. స్కై చాలా బాగుంది కదా. ఎందురా నవ్వుతున్నావు? వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి కుల్లి. నేను ఎక్కడ, మీరు అందరూ ఎక్కడ నా వీడియోలు చూసి నన్ను మళ్ళీ పొగుడుకొని నా ఇన్స్టాగ్రామ్ ఐడీలు తీసుకొని నన్ను ఫాలో కొట్టేసి నా కోసం పరితపించిపోతారని చెప్పి కుళ్ళు పడిపోతున్నారు. మేము ఇప్పుడు ఈ వేలో వెళ్తాము. ఈ వే చూసారు ఎలా ఉన్నదో. ఈ వే మొత్తం మేము దిగి నడుచుకొని వెళ్తాం. మా మెయిన్ మా ప్రొఫెసర్ బోరా అంటే బీఫ్ బాల్ అండి. సో బోరా అని పెట్టుకున్నాం. మీరు వీడియో కరెక్ట్గా చూసుంటే ఫ్రెండ్స్, మా వాడు ఎవడు ఈడు కాదు అలాగా దిస్ గాయ్ ఆడు వీడియోలో ప్రతి ఒక్కరిని నువ్వు ఎక్కడ ఈత కొడతారు, ములుగుతారు, తేలుతారు అని బాగా క్వశ్చన్లు అడిగాడు. అక్కడికి వెళ్ళాక మా వాడు ఎక్కువ ములిగేసాడు, బాగా చాలా ఎక్కువ ములిగాడు. ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకోవడం వల్ల బాడీలో ఆడికి వాటర్ ఉండడం వల్ల లాగలేపాడు. వీడు మాత్రం ములిగాడండి. ఎందుకంటే చూడండి, ప్రూఫ్ కోసం జిత్తుకొని తడిసింది. ఇక జిత్తు బాగుంది, గడ్డం తడిసింది. ఇటు బాడీ మొత్తం బొక్కలు ఉన్నాయి కదా, ఆ బొక్కలతో కవర్ చేస్తాడు. గాలి వస్తుంది అనమాట, చెమట రాదు బయటికి. అది శంకర్ ఎంబీఎస్ సైకాలజీ మైండ్ అనమాట. వీడు ములగడానికి వచ్చి ఈడి బండిలోని కలద్దలు తీసి ఈడెట్టుకొని అద్దంలో, ఎవడో బండి అద్దంలో చూసుకోవడం. వీడికి చూడండి ఏముండదు. కోపం వస్తుంది వాడికి, కోపం మొదలవుతుంది. ఇడికి లాఫింగ్ అనమాట. మీతో మాటల్లో పడి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండి. వీడు ఇందాకలా దూకాడు కదా, దూకినప్పుడు వీడికి పాము కాటేసింది. చూడండి, ఇక కనిపిస్తుందా? పాము కాటు వేసింది. ఇక ఆ పాము కాటేసిందండి, చూసారా? అయినా మా వాడు ఎలాగొన్నాడా, ఇక తిరిగి జెండర్ చేంజ్ అయిపోయాడు. రావడానికి టైం పడుతుంది కదా అని చెప్పి నాకు బండి తాళం ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే చెప్పట్లేదు. మనం ఏం చేయాలో తెలుసు కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం చేసేద్దాం ఫ్రెండ్స్. మనం చేసి డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి వీడియో తీయలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. మేము ఈ రోడ్డుకి లోపల రావడానికి ఎలా వచ్చామో చూపించలేదు కదా. ఇక ఇక్కడ ఉంది కదండి గుహలా, కొంచెం ఏదో ట్రైన్స్ వెళ్తే పైన కింద చిన్న బ్రిడ్జ్ ఫేస్ కొని తగులుతుంది. వీటికి బాగా లోపలికి ఉంటుంది అనమాట. ఆ లోపల నుంచి వస్తే మేము దూకడానికి వచ్చే లేక్ అనేది, అదే బ్రిడ్జ్ టైప్ది ఇది ఇక్కడ ఉంటుంది. మళ్ళీ అటువైపు వెళ్తున్నాను. అటువైపు నుంచి వచ్చేసానండి. ఇక ఇటువైపుకి ఇది ఇంకా రోడ్డు ఉంది. ఇక వెళ్తున్నాను. డ్రైవింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. రోడ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది మొత్తం దాటుకొని వెళ్తే అక్కడ ప్లేస్ ఉంటుంది అనమాట. వచ్చేసాను మన సైడ్గా. మన వాళ్ళకి కనిపెట్టేశాను. మన వాళ్ళకి ఇక్కడ ఉన్నారు. అదో మనోడు ఒకడు లోపల ఉన్నాడు. బట్టలు అంటే అక్కడ, ఇంకో బట్టలు అంటే ఇక్కడ. బండి దొరికేసింది. చూసారు కదండి ఎలా ఉందో మొత్తం రోడ్డు, ఇదంతా ఏరియా. చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడానికి రావడానికి. డ్రైవింగ్ చేశానండి ఇప్పుడు, అందుకే మీకు బ్లాగ్ కంటిన్యూషన్ లేదు. మేము మళ్ళీ ఇప్పుడు ఆ స్పాట్కి ఇది ఏదో చేస్తున్నాడు ఇక్కడ, ఆ నింద డిస్టర్బ్ చేయడం. మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చాం, నూత్ దగ్గరికి. మన నూత్ దగ్గరికి వెళ్దాం.
ఇంకా ఆడ బండి ఎట్టాడు. మళ్ళీ ఇక ఆ 3D న్యూస్ దగ్గరికి వచ్చాం మళ్ళీ మేము. మళ్ళీ ఎందుకు వచ్చాను అంటే మరి చెప్పాను కదా, పిరిగిన కొడుకులు మళ్ళీ మునగాలంటే ఆడ తోడుకాలి. మెయిన్ ఈడండి ములగని అన్నాడు. ఏంటో సడన్గా ములిగేస్తా నమ్మకంతో మాట్లాడాడు కదా, చూస్తాను ఇప్పుడైతే ములుగుతాడని. హాయ్ గాయ్స్, మళ్ళీ మా వాడు దూకడం రెడీ అవుతున్నాడు అనమాట. మనం ఇప్పుడు చూద్దాం. గుండె గుద్దలోకి వస్తుందని ఏదో మాట్లాడుతున్నాడు. బీప్ వేసుకోండి అక్కడ. ఈడు రెడీ దూకరమ్మా మమ్మదరా. తాడు రెడీ, కర్ర రెడీ, ఇంటికి ఫోన్ చేసి దింగుతాను. భయపడకు. ఆల్రెడీ కర్ర రెడీ, ఇంటికి ఫోన్ చేద్దాం. ఫోన్ చేస్తాను రా, నెంబర్ ఉందా అని భయపడకు. నీ ఫోన్ లాక్ నాకు తెలుసు, తంపనది ఉంది కాబట్టి. దూకండ్రా రే, దూకండ్రా. మూడో మళ్ళీ నా మీదకి తోస్తాను చూసావు. ఇందాకలే నేను దిగాను, మళ్ళీ ఇప్పుడు దిగడంటే దిగా. దూకరా ఇటు దూకనా, దూకరా మామూలు దిగిరా. రే దూకండ్రా, ఎవడో ఒకడు దిగేదా దూకరు. వీళ్ళు దూకరు, మనం దూకను. వెళ్ళరా ఫస్ట్ నువ్వు దిగిరా. దూకు, నేను దూకపోతే నన్ను అడుగు. అరే మా దూకండ్రా నువ్వు నన్ను చూసాక అని అలాంటి పనులు చేయండి బాబు. ఇలాంటి ప్లేసుల్లో పని మేము ఎప్పుడు ఇలాంటి ప్లేస్లో అలాంటి పనులు చేస్తే నా మీద కేసు అయిపోద్ది. నేను ఇప్పుడే నేను దిగానా లేదా దిగావు. నేను దగ్గర చేశాను మామూలుగా అలా దిగిరా. అరే నువ్వు దిగు, ఈదు, నేను రాకపోతే అడుగు. దూకాలనా? నువ్వు దూకు. దూకుడు. నేను దూకను, నువ్వు ఫస్ట్ అలా దిగు. నీ వెనక నేను రాకపోతే అడుగు. అరే నీకు ఇందాక నేను ఏటన్నాను, అరే నీ దేవుడి ప్రకారం అరే నేను దిగుతాను రా అని అన్నాను, దిగిపోయాను. అరే అలా మామూలుగా దిగిపోయా, మామూలుగా ఎరుపు ఒక చెప్పేది కూడా. ఇంత నీట్నెస్ ఉన్న ప్లేస్లో మా వాళ్ళు ఈత కూడా నాకు వచ్చారు చూసారా. చాలా బ్లూ కలర్ వాటర్. అరే నేను దిగాను, నువ్వు దిగిన వెంటనే రాకపోతే అరే దూకుతా అన్నాడు కదా మా ఇందల్లా పొంది. నేను అరే నేను అంత డేర్ చేసి నేను దిగాను, నువ్వు దిగరా ఒకసారి దిగ. అరే నా కాలు నీకు బాగాలేకపోయినా నేను దిగుతున్నాను. వీళ్ళు దిగరా అని ఇక్కడ అవగొడుతున్నారు కానీ వీళ్ళు దిగట్లేదు. చూద్దాం ఇంకెప్పుడు ఎంతసేపు పడి ఎప్పుడు దిగుతారని. అమ్మయ్య రెడీ అయ్యారా బాబు ఇప్పటికైనా. ఎందుకుసారి మాకు ఈ బాధ. దిగు, ఎరుపు కొంచెం ఎరుపు. రే బీపులు రా, బూతులు అడకండి రా. ఫ్యామిలీ షో ఇది, ఫ్యామిలీ ఛానల్. నీటిలో ఉండరా, ఇప్పుడు వచ్చేద్దాం. అందరూ ఎరుపు ఫస్ట్ నేను రే బూతులు వద్దురా. ఎక్కడ ఉంటుకోను నీటిలో ఉండరా, వచ్చేద్దాను నేను. కాలుకి ఈత కొట్ట వచ్చు కదరా నీకు. నువ్వు చెప్తావు గురు, చెప్తావు. ఒరే ఒక ఈతగాడిని, అందుకే చెప్తున్నాను. అరే కొట్టరా, ఈత కొట్టరు ఇప్పుడేనా. నువ్వెళ్ళ దిగుతావు. అరే నువ్వు అటు సైడ్ దెంగే ఫస్ట్ చెప్తానా. ఇటు ఇల్లు పట్టుకొని ఉండి ఏదో. అరే బాబీ నీటిలో తేలరు ఇక్కడ పక్కనుండి, ఆడు దూకేతారంట. ఓ పేరు రివీల్ అయిపోయింది నీ పేరు బాబీ అని. పాములు నాకు వెళ్ళి దిగాడ్రా. ఇప్పుడు దిగపోతే మరి ఫ్యాన్స్ చింపితే ఆడు చెయ్యని చూసుకో. ఓకే ఓకే ఎక్కేద్దారా. డ్రాయర్ చిరిగిపోయి ఎక్కేద్దాం. అరే రెడీరా, ఇక అయిపోయింది. నువ్వు బాగానే ఉన్నావు, ఇంక హ్యాపీ. మీరు దూకడమే లేటు. అరే బాలు ఇంక దూకేస్తే బెస్ట్ రా. నీకు పూకు మాటలే. ఆడు పుట్టకాయలు జారేస్తున్నాయి, అడిగి అర్థం కాదు. ఫస్ట్ టైం కాబట్టి కొట్టించాలు. దిగు, రాయి అడ్డేసింది నీ మొహం కనిపించకంటనే. ఓకే మన ఈతగాళ్ళు దూకేశారండి. సూపర్గా ఉందిరా. ఎలా ఉంది లోపల ఫ్రెండ్స్? అమ్మయ్య మొత్తానికి మన వాళ్ళు నీటిలోకి దిగారు. చూద్దామా నీటిలో ఏం చేస్తున్నారు ఇద్దరు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసారా. వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం నా ఎంజాయ్మెంట్ని సాక్రిఫైస్ చేశాను. వ్లాగ్ చేయాలి, మీకు అది చూపించాలి. వాళ్ళ ఆనందాన్ని మీకు చూపించి మీరు అలా లైఫ్లో ఎంజాయ్ చేయాలని చూపించాలి. అందుకే నేను వ్లాగ్ చేస్తున్నాను.
సూపర్ రా గుడ్ రా కీపుడా పేదకొట్టు అంతేరా వచ్చేసిందిరా నీకు. మనోళ్ళు ఫీలింగ్ లైక్ బటర్ఫ్లై అనమాట. సేమ్ ఎస్ఎస్ తమన్లా ఉన్నాడు కదా మా ఊడ లోపల. బాబీ అక్కడికి వెళ్ళిపోతాడా ఇదిగో ఇద్దరునా ఒకేసారి అక్కడికి. అమ్మో ఈతల పోటీ పెట్టుకుంటున్నారు లోపలే. ఇది ఎలాగనుకున్నా చూసావా, హీరో హీరోయిన్లు ఐస్ గట్ నీటిలో ఇలా ఇలా మునిగి వచ్చేస్తారు చూడు, అలా ఉన్నాం మనం అనుకో నువ్వు ఉన్నావేమో అలాగా. బాబీ దాహం వేస్తుందని నీళ్ళు తాగెత్తున్నావు నాన్న. అరే నువ్వేదో చేస్తున్నావు కదా నీటిలో బాబీ. మళ్ళీ దెబ్బ మీద తెంగాను. ఇప్పుడు టైం అయింది ఈతగాడు ఈత కొట్టడానికి. నవ్వుతారు ఇట్రా. ఈతగాడు ఈత కొట్టడానికి టైం అయిందంటే నవ్వుతున్నారు. ఈతగాడిని ఈత కొడతాను, ఆడుకోను లోపలికి వెళ్ళి ఆడలాగా. నేను ఈత కొట్టిని చూపించలేకపోయాను కానీ ఇప్పుడే పైకి వచ్చాను. బాబు చాలా లోతుకి వెళ్ళాను, బ్రీదింగ్ అనలేదు. ఇక్కడ అతుక్కుని కూర్చున్నాడు ఇంతసేపు, లోతుకి వెళ్ళాడు అని చెప్తాను సోది. లేదండి మీరు నమ్ముతారు, నేను చాలా లోతుకి వెళ్ళి వచ్చాను. బ్రీతింగ్ అందరూ లోతుకి వెళ్ళడం వల్ల బ్రీతింగ్ అసలు. వీళ్ళకి వీడియో తీయడానికి నేను పైకి వచ్చాను మళ్ళీ. సరే మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్తానులేండి, ఏముంది. వాళ్ళ ఈత మీకు చూపిస్తున్నాను, నా ఈత మాత్రం చూపించడం కావట్లే మీకు. రే నా ఈత ఎలా ఉంటుంది చెప్పండి రా. ఎన్ని అడుగులు వెళ్ళాను కిందకి? ఎన్ని అడుగులు వెళ్ళాను కిందకి? 20 అడుగులా? ఓకే. నేను ఎన్ని అడుగులు వెళ్ళాను రా? రే నిన్నే రా చింటూ. ప్యాంట్ ఇప్పలా ఏరా మాట్లాడుతున్నావు? రారా బాబీ. బాబీకి రావట్లేదు. బాబీకి వచ్చేసింది, బాబీకి వచ్చేసింది. అమ్మ హగ్ చేసుకున్నారు. హగ్ అమ్మ హగ్ రొమాంటిక్ హగ్. మా ఓడు ఈత కొడుతున్నాడు. హక్ చేసుకోవాలి అక్కడ. హగ్ లిప్ టు లిప్ ఇవ్వాలి చిన్నది, అంతే. ఇవ్వండి యాక్షన్. అచ్చా అయ్యో. ఒకడు ఏంచో చేపకి ప్రాణం పోతే ఎలా కొడుతున్నాడు, ఇంకొకడు ఏంచో కుక్క పడుకొని సైలెంట్గా వెనక్కి తిరిగినాడే కుక్కలా కొడుతున్నాడు. చూడండి, అయ్యో సూపర్ కొడుతున్నాడు కదా మనడు. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా. అక్కడ తీగిరా, అలిగి తీగిరా, కష్టపడి మేము ఇంటి వస్తే అది చూడరా. ఏరా బాడీ వెళ్ళిపోతుంది. బాగానే చేద్దాం. ఓకే డన్. మీరు లాస్ట్కి నా ఈత చూసేశారు. నేను గజ ఈతగానండి, అంటే ఆ టైం కాలు నొప్పు రాయి తగిలిసింది, అందుకే నేను కిందకి ఈత కొట్టలేకపోయాను. కానీ ముందు కొట్టాను ఈత, నిజంగా ఈత కొట్టాను, ప్రామిస్.